బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ నేతల రచ్చు చేశారు. సంజీవరెడ్డి, అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రెస్ మీట్ సమయంలో ఇరు వర్గాలు బాహాబాహికి దిగారు. పిడిగుద్దులతో పరస్పరం దాడికి పాల్పడ్డారు. అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకొని దాడికి చేశారు. రంగంలోకి దిగిన అబేట్స్ పోలీసులు సంజీవరెడ్డి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు ఐఎన్టీయూసీ నేతలైతే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో రచ్చరచ్చ చేశారనే చెప్పుకోవాలి. మనం ఆ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఒకరికొకరు పిడుగుద్దులతో కూడా బాహాబాహికి దిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ప్రెస్ మీట్ సమయంలో కూడా ఇరు వర్గాల మధ్య కూడా ఇటు బాహాబాహికి దిగారు. సంజీవరెడ్డి అలాగే అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య అయితే ఈ ఘర్షణ చోటు చేస్తుంది. ఇటు ప్రెస్ మీట్ సమయంలో ఇరు వర్గాలు కూడా బాహాబాహికి దిగారు. ఒకరికొకరు పిడిగుద్దులతో కూడా పరస్పరం అయితే దాడికి పాల్పడిన దృశ్యాలు కూడా మనము స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇటు అంబటి కృష్ణమూర్తి అలాగే ఇటు ప్రెస్ మీట్ ను అంబటి కృష్ణమూర్తి ఎవరైతే ప్రెస్ మీట్ ను సంజీవరెడ్డి అనుచరుడు ఉన్నారో చంద్రశేఖర్ అడ్డుకుని అయితే దాడి చేశారు. సో ఈ దాడి జరిగిన అనంతరం కూడా ఇటు అబిడ్స్ పోలీసులు అయితే రంగంలోకి దిగి సంజీవరెడ్డి అనుచరులను అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మనం చూస్తున్నాం ఇటు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో అయితే కాంగ్రెస్ అనుబంధ సంస్థ నేతలైతే రచ్చు చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అసలు ఎందుకు గొడవ వచ్చింది, అసలు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి హేమ? బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఒక్కసారిగా ఇటు ఇరు వర్గాల మధ్య కూడా గొడవ వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా ఐఎన్టీయూసీకి సంబంధించినటువంటి సంజీవరెడ్డి వర్గం, అదేవిధంగా మరొక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ మధ్య కూడా గొడవ జరిగినటువంటి విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈరోజు కాసేపటి క్రితం బషీర్బాగ్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఇటు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ మీటింగ్లో భాగంగా పరస్పరంగా అంటే ఒకవైపు మీటింగ్ అవుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఒపీనియన్స్ కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఐఎన్టీయూసీకి సంబంధించినటువంటి సంఘాలు, అదేవిధంగా మరొక అపోజిషన్కి సంబంధించినటువంటి మరొక సంఘం మధ్య కూడా ఒక్కసారిగా మాటల విభేదం రావడంతో ఒకరి మధ్య ఒకరు మొదటిగా మాటలు దాడి చేసుకున్నారు. అనంతరం పరస్పరంగా కూడా ఒకరిపైన ఒకరు చేయి చేసుకున్నటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా ఇటు ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా మరొక వర్గానికి సంబంధించినటువంటి అంబటి కృష్ణమూర్తి వర్గాలు కూడా ఒక్కసారిగా మొదటిగా వాగ్వాదానికి దిగి అనంతరం ఒకరిపైన ఒకరు చేయి చేసుకున్నారు. ఒకరిపైన ఒకరు పిడిగుద్దుతూ కూడా గొడవ పడినటువంటి సిచ్యువేషన్ ఒక్కసారిగా చోటు చేసుకుంది. అయితే ఏదైతే రెండు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎంత ఆపినప్పటికీ ఆగపోవడంతో నేరుగా అబిడ్స్కి సంబంధించినటువంటి పోలీసులు ఇందులో జోక్యం చేసుకొని కూడా ప్రస్తుతం వాళ్ళని అక్కడ నుంచి పంపించినటువంటి పరిస్థితి. అయితే రీసెంట్ డేస్లో మనం చూస్తున్నాము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్కొక్క అనుబంధ సంఘాలకు కానివ్వండి, లేదంటే ఇతర నియోజకవర్గాల వారిగా కూడా ఆయా నియోజకవర్గానికి సంబంధించినటువంటి జిల్లాల వారిగా మీటింగ్స్ జరుగుతున్నాయి. కొంతమంది గాంధీ భవన్లోనే మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే మిగతా ఏవైతే అనుబంధ
అనుబంధ సంఘాలు ఉన్నాయి, లైక్ ఫిషరీస్ కార్పొరేషన్ కానివ్వండి, ఓబీసీ సెల్స్ కానివ్వండి, ఎన్ఎస్యుఐ కానివ్వండి, లేదంటే అన్ని అనుబంధ సంఘాలు ఉన్నటువంటి ఫ్రంటల్స్ అంతా కూడా మీటింగ్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్స్కి ప్రధాన కారణం ఏంటంటే అసలు ఆయా కమిటీస్కి సంబంధించి లేదంటే ఆయా ఫ్రంటల్కి సంబంధించి అసలు వాళ్ళ విభాగంలో ఏం జరుగుతుంది అండ్ మోరోవర్ ఆ విభాగం పార్టీకి సంబంధించి ఏ విధంగా పనిచేయాలి అంటూ కూడా ప్రస్తుతం మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. మరొక వైపు మరికొద్ది రోజుల్లో కమిటీ కూడా వేయబోతున్నారు. కమిటీకి సంబంధించి కూడా ఇప్పటికే ఆయా విభాగాలకు సంబంధించి వాళ్ళకు ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి అండ్ ఏ పోస్టులకు వాళ్ళలో మెంబర్స్ అర్హులుగా ఉన్నారు, వీటిని హైకమాండ్ దృష్టికి కానివ్వండి, టీపీసీసీ దృష్టికి కానివ్వండి ఎలా తీసుకొని వెళ్ళాలి అనే అనేక అంశాలపైన కూడా ప్రస్తుతం మీటింగ్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే అటు కొన్ని ఫ్రంటల్కి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు, ఇంటర్నల్ మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఇరు వర్గాల మధ్య ఐఎన్టీయూసీకి సంబంధించి మరొక వైపు సంజీవ్ రెడ్డి వర్గం, మరొక వైపు కృష్ణమూర్తి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళలో మొదటిగా ఒకరిపైన ఒకరు మాటలు అనుకొని తర్వాత ఒకరిపైన ఒకరు చేసుకొని ఒక విధంగా అక్కడ గందరగోళ వాతావరణం క్రియేట్ అయిందనే చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ డేస్లో మనం కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే ప్రధానంగా అపోజిషన్స్ నుంచి వచ్చినటువంటి నెగిటివిటీ కంటే ఇంటర్నల్గా పార్టీలు ఉన్నటువంటి వాళ్ళలోనే ఎక్కువగా వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి. పార్టీకి ఎగెయిన్స్ట్గా అండ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. గతంలో కూడా ఇదే గాంధీ భవన్లో నేరుగా అటు యూత్ కాంగ్రెస్కి సంబంధించి రెండు వర్గాలు కూడా ఒకరిపైన ఒకరు పెద్ద ఎత్తున దాడి చేసుకున్నారు. అనంతరం వారిపైన షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసి వారిపైన తగిన చర్యలు కూడా ఇటు పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా ఈ ఐఎన్టీయూస్ కానివ్వండి, ఇతర వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలుగా ఉన్నాయి. అలాంటి వాళ్ళే ఇంటర్నల్గా గొడవ పడడం ప్రస్తుతం పార్టీలో ఒక విధంగా చర్చకు దారితీసింది. అయితే వీరిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ హైకమాండ్ అదేవిధంగా టీపీసీసీ వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమా, థ్యాంక్ యూ.